హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందు వీడియోలో మనం వినాయకుడి పందిరి అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా మీరు, ముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడు వినాయకుడిని తీసుకురావడం కోసం అన్నవరం నుంచి కత్తిపూడి బయలుదేరాం ఫ్రెండ్స్. ఒక 8 మంది దాకా బయలుదేరాం. మేము వెళ్ళేసరికి అక్కడికి ఆటో ఆయన వచ్చేయమని చెప్పి స్పాట్కి వచ్చేయమని చెప్పడం అయితే జరిగింది. ఆయన కూడా మాతో మీరు వచ్చేలోపు అక్కడ ఉంటానమ్మా అని చెప్పారు. మేమైతే బైక్ మీద నాలుగు బైకులు వేసుకుని కనీసం ఒక 8 మంది వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అన్నవరం నుంచి కత్తిపూడి కరెక్ట్గా ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బొమ్మలు తయారు చేసేది కరెక్ట్గా కత్తిపూడికి రైట్ సైడ్లో ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు గుడారలాగా వేసుకుని అందులోనే బొమ్మలు అవి తయారు చేయడం అనేది జరుగుతుంది. మా వాళ్ళు అయితే అక్కడ కొబ్బరికాయ ఇది కొట్టి దేవుడి ముందు తీసుకునే ముందు కొబ్బరికాయని కొడతారు కదా ఫ్రెండ్స్, కొట్టి తారాజోవులు గట్రా వేద్దామని చెప్పి మా వాళ్ళు తీసుకొచ్చారు. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం కత్తిపూడి యువతలకి ఇలా రైట్ సైడ్లో జంక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మనం రైట్కి కట్ అయ్యి అక్కడి నుంచి మనం అలా వెళ్తే మీకు ఎదురుకుంటా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ రైట్ సైడ్లో, అదిగోండి అదే గుడారం. మనం వెళ్ళే టైంకల్లా ఆటో అయినా వచ్చేసి రెడీగా ఉన్నాడు ఫ్రెండ్స్. చూశారు కదా, ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగా కూడా తయారు చేశారు. ఒకదానికి మించి ఒకటి కూడా బొమ్మలు ఎంతో అందంగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వినాయకుని అయితే మనమైతే బుక్ చేసుకున్న వినాయకుని అదిగోండి ఫ్రెండ్స్. మా వాళ్ళు ఆటోలోని పెట్టడం కోసం చెప్పి వినాయకుని తేల్చుతున్నారు. యాక్చువల్గా అయితే చిన్న ఆటోలు అయితే లోపల కూడా వచ్చేస్తున్నాయి, కానీ ఇంకో బొమ్మ పెడుతున్నారని చెప్పి మా వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, బొమ్మ మినిమం 7 feet దాకా ఉంది. చాలా అంటే చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్. ఈ బొమ్మని మేము 8 మంది చేల్చలేక చాలా ఇబ్బంది పడ్డాం. చూస్తున్నారు కదా, ఆపి 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 తీసుకెళ్తున్నాం. మమ్మల్ని చూసి కొంతమంది అక్కడికి వేరే బొమ్మలు కూడా వచ్చి మాకు సాయం చేయడం, ప్లస్ బొమ్మలు తయారు చేసే వాళ్ళు కూడా మాకు సాయం చేయడం వలన మేము బొమ్మని లోపల నుంచి బయటికి తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. అలా తీసుకొస్తా ఆటో ఎదుర మొత్తం బురదగా ఉంది. కొంచెం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దానివల్ల బురదగా ఉండడం వలన ఆటో కొంచెం ఆ గుడారానికి కొంచెం ఎదురుగా పెట్టడం అనేది జరిగింది. దానివల్ల కొంచెం అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం, కానీ బాగా బురద ఉంది. దానివల్ల ఏంటంటే బొమ్మని అందరి సహాయంతో జాయిగా ఆటోలో అయితే ఎక్కించడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదిగోండి ఆటో. ఎలాగోలాగా ఆటోలో ఎక్కించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, బొమ్మ ఆటోలోకి ఎక్కించిన తర్వాత ఫ్రెండ్స్ మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఆ బండ్ల మీద వెళ్ళి వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. అలా ఒకళ్ళు దాటుకుంటూ అలాగా బొమ్మ ఎదురుగా అయితే వెళ్ళింది. మేము కూడా బొమ్మ వెనకాలే. అంటే ఆటోలో మినిమం బొమ్మ ఎక్కించామంటే మినిమం ఒక 2-3 ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే బొమ్మ తాళ్ళతో కట్టడం కానీ, కనీసం దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఆటోలో ఒక సైడ్కి జరిగిపోవడం కానీ, బొమ్మ ఇలా వెనక్కి వాలిపోవడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే బొమ్మకి ఏమి డ్యామేజ్ కాకుండా ఒక 3 మనుషులు అదిగోండి ఆటోలో ఉన్నారు, అది పట్టుకుని ఆటోలో ఉండి జాగ్రత్తగా బొమ్మనైతే మనం జాగ్రత్తగా మన ఊరి దగ్గరికల్లా వచ్చేసాం ఫ్రెండ్స్. అలా ఊరు టర్నింగ్ అలా తిరిగి మన వీధులకి అయితే ఎంటర్ అయిపోయాం. వీధి నుంచి బొమ్మను అలా తీసుకొస్తూ అలా స్లోగా స్పీడ్ బ్రేకర్లు గట్టా ఉంటాయి ఫ్రెండ్స్. వీధిలో పిల్లలు గట్టా ఆడుకుంటుంటారు కదా, దానివల్ల అందుకని చెప్పి బండ్లు స్పీడ్గా వెళ్తాయని చెప్పి అలా స్పీడ్ బ్రేకర్లు ప్రతి వీధిలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మా వీధుల్లోని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బొమ్మనైతే జాయిగా మన పందిరి దగ్గరికి అయితే దగ్గర వచ్చేసాం. ఇంకొక టర్నింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకొక టర్నింగ్ తిరిగి అది ఎదురుకుంటూ స్ట్రైట్గా కనిపించింది కదా మనకి పందిరి, ఆ పందిరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ పందిరి దగ్గర తీసుకెళ్ళాలంటే కొంచెం ఎదురున్న వీధిలోంచి మనం ఇలాగ రైట్ టర్న్ తీసుకుని అలా వీధిలోంచి అలా వస్తూ తీసుకురావాలి ఫ్రెండ్స్. తీసుకొచ్చాక పందిరి దగ్గరికి అయితే ఆటో వచ్చేసింది. ఇప్పుడు మనం వినాయకుడిని పందిరిలోని
దింపడం అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మళ్ళీ అందరూ పట్టుకుని వినాయకుడిని అప్పుడు మనం వీధిలోకి వస్తాం కాబట్టి మన చుట్టుపక్కల అందరూ కూడా వస్తారు. వచ్చి మనకి సాయం చేసిన మూలన భవానీలు వీళ్ళందరూ కూడా వచ్చిన మూలన మన వినాయకుడిని కిందకి జాగ్రత్తగా దింపి పందిర్లో ఒక సైడ్కి అయితే పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ముహూర్తం టయానికి వచ్చి మళ్ళీ మన వినాయకుడిని స్టేజ్ మీదకి అయితే ఎక్కిస్తాం. ఆ వీడియో మీకు నేను నెక్స్ట్ దాంట్లోని నేను అప్లోడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.